హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే 8 months బేబీకి హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం. ముందుగా ఒక కప్ రైస్ తీసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కందిపప్పు, అలాగే 2 స్పూన్లు ఎర్ర కందిపప్పు, దీన్నే మసూర్ దాల్ అంటారు. ఈ మసూర్ దాల్ వల్ల ఏంటంటే బేబీస్కి చాలా బాగా డైజెషన్ అవుతుంది. అండ్ ఆల్సో బాదం పప్పులు తీసుకోండి, ఇంకా క్యాష్యూస్ తీసుకోండి. బాదం అనేది పిల్లలకి చాలా మంచిది. క్యాష్యూ అనేది కూడా చాలా స్మూత్గా, రెసిపీ అనేది ఇంకా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఈ మొత్తం ఐటమ్స్ అన్నిటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మంచి శుభ్రమైన నీటితో వాష్ చేసి స్ట్రెయిన్ చేయండి. ఇలా 2 times వాష్ చేసి తీయండి. ఒక మంచి క్లాత్ మీద అయితే ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటిని స్ప్రెడ్ చేసుకోండి. సన్ డ్రైకే ప్రిఫర్ చేయండి ఎక్కువ. బాగా అవి దానిలో ఉన్న తడి తేమ అంతా పోయేలాగా బాగా ఎండబెట్టండి. నేనైతే మినువులు కూడా విడిగా వాష్ చేసి దీనిలో యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మినువులు కూడా చాలా మంచి ఆప్షన్. అవి యాడ్ చేసుకున్నా ఓకే, యాడ్ చేసుకోకపోయినా ఓకే, బట్ యాడ్ చేస్తే మంచిది. మినుము అనేది బలం అనమాట బాగా. సో ఇవైతే బాగా కంప్లీట్గా డ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనం వీటిని ఎలా పౌడర్ కొట్టాలి, ఎలా వండి చూపించాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో ఇవన్నీ కలిపి బాగా వేయించండి. బాగా దోరగా వేగాలన్నమాట. లోపల నుంచి వేగాలి, పచ్చిదనం ఉండకూడదు. వీలైతే డ్రై ఫ్రూట్స్ వరకు విడిగా వేయించుకుంటే బెస్ట్. రైస్ అంటే ఇవన్నీ త్వరగా వేగిపోతాయి. డ్రై ఫ్రూట్స్ బాదం వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది. సో బాదం అండ్ క్యాష్యూ మనం విడిగా డ్రై చేసుకుంటే బెస్ట్ అనమాట. నేనైతే విడిగానే చేశాను లాస్ట్లో. సో బాగా వేగిపోయాక కొంచెం వాము తీసుకొని నేను వామ్ను కూడా యాడ్ చేశాను. ఎందుకంటే వాము పిల్లలకి చాలా మంచిది డైజెషన్కి. సో ఇంకా మొత్తం కలిపి పౌడర్ కొట్టేశాను అనమాట. నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. సో ఎప్పుడైతే మనం రెసిపీ కుక్ చేస్తామో, కుక్ చేసేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇంతేనండి, చాలా ఈజీ అనమాట. హోమ్ మేడ్ సెర్లాక్ అనమాట ఫర్ 8 months బేబీ. అండ్ ఈ రెసిపీ వచ్చేసి నాకు డాక్టర్ గారు చెప్పారు ఇలా చేయమని చెప్పి, ఏమేమి యాడ్ చేయమని కూడా అతనే చెప్పారు. సో అందుకనే నేను ఇది మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇది ఎలా కుక్ చేయాలంటే స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 glass వాటర్ తీసుకోండి. సో మీరు తీసుకున్న వాటర్కి తగినంత మీ బేబీ ఎంత తింటుందో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా ఒక 2 spoons వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఒక 2 spoons పౌడర్ని యాడ్ చేయండి. సో ఇంకా పౌడర్ని యాడ్ చేశాక ఎప్పుడైతే కొంచెం దగ్గర పడుతుందో అప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఆ పౌడర్కి తగ్గట్టు వేయండి. కానీ కొంచెం తక్కువ సాల్టే ప్రిఫర్ చేయండి, ఎక్కువ సాల్ట్ అనేది ప్రిఫర్ చేయొద్దు. చాలా కొంచెం సాల్ట్ అనేది వేయండి. వేసాక ఇంకా బాగా దగ్గరికి పడనివ్వండి. ఇంకా బాగా దగ్గర పడి ఇంకా తీసేసే ముందు మాత్రం నెయ్యి వేసి తీసేయండి. ఇంతేనండి, హోమ్ మేడ్ సెర్లాక్ అనేది చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.